సంశయాస్పదమైన స్థితిలో ఉన్నప్పుడు అందరూ కూడా భక్తి మార్గంలో ప్రయాణిస్తే భగవంతుడిని చేరుకోవచ్చు అని సర్వజన సులభమైనటువంటి భక్తి మార్గాన్ని ఈ జనుల యొక్క జీవన పథంలోకి ఆయన ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు రామానుజాచార్యుల వారి గొప్పతనం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆయన ప్రారంభం విద్యాభ్యాసం అద్వైత సిద్ధాంతాన్ని ఆయన పొందటంతోనే ప్రారంభమైంది గురువుల దగ్గర. కానీ అద్వైత సిద్ధాంతాన్ని అభ్యసించే రోజుల్లోనే ఆయనలో ఒక్కసారి ఉత్తుంగ తరంగాలుగా లేచినటువంటి భావములన్నీ కూడా విశిష్టాద్వైత మతస్థాపనకు పురిగొల్పాయి. అక్కడి నుంచి ఆయన వేదములు, అలాగే స్మృతి గ్రంథాలు, అలాగే ఆళ్వార్లు మనకి అందించినటువంటి 4000 శ్లోకాల యొక్క సుధాసారం, అమృత సారాన్ని ఆయన అందుకుని వేదాల్ని, అలాగే 4000 అని చెప్పబడిన ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాన్ని ఆధారంగా చేసుకొని విశిష్టాద్వైతం అనేటువంటి ఒక మహాసౌధాన్ని ఆయన నిర్మించి, ఇదిగో భగవంతుణ్ణి మీరు ఈ సౌధంలోకి వెళ్ళి దర్శించుకోవచ్చు అని చెప్పినటువంటి వాడు. అందుకనే ఈనాటికి కూడా భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క సిద్ధాంతం మొక్కవోకుండా ఉంది, చెక్కు చెదరకుండగా ఉంది. కొన్ని కోట్ల మంది ఆ మార్గంలో ప్రయాణం చేయటానికి కావలసినటువంటి క్షుణ్ణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని నిర్మించి వెళ్ళాడు ఈ భూలోకంలో. అది రామానుజాచార్యుల వారి గొప్పతనం. ఆయన ఆలయ వ్యవస్థలోనే సంస్కృత భాషలో ఉన్నటువంటి వేద వాక్యములన్నింటినీ కూడా, అలాగే తన యొక్క విశిష్టాద్వైత సిద్ధాంతంలో కూడా సంస్కృత భాషను రచిస్తూనే ఆళ్వార్లు అందించినటువంటి తమిళ భాషలో ఉండేటువంటి పాసురాలన్నింటినీ కూడా అర్చనా విధానంలో ప్రవేశపెట్టి ప్రచారం చేసినటువంటి మహనీయుడు. గొప్పతనం అది. విచిత్రం ఏంటంటే ఆయన తన సిద్ధాంతాన్ని నెలకొల్పటానికి సంస్కృత భాషనే ఉపయోగించారు. ఆయన గ్రంథాలన్నీ సంస్కృత భాషలో 9 గ్రంథాలు రాశారు ఆయన. అవన్నీ సంస్కృత భాషలోనే ఉన్నాయి. శంకరుల వారిలాగానే వీరు కూడా 555 బ్రహ్మసూత్రాలకు, వేదవ్యాస మహర్షి ఇచ్చిన బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. శ్రీభాష్యం దాని పేరు. అలాగే భగవద్గీతకు భాష్యం రాశారు. ఇవన్నీ సంస్కృత భాషలోనే. అలాగే వేదార్థ సంగ్రహ అనే గ్రంథం రాశారు. వేదాంత సారహ, వేదాంత దీపహ, ఇవన్నీ సంస్కృత భాషలోనే రచించారు వారు. కానీ ప్రజలకు అనుగుణమైనటువంటి, ప్రజలకు చక్కగా అర్థమయ్యే రీతిలో ఉన్నటువంటి ఆళ్వార్ల దివ్య ప్రబంధాలని ఆయన దేవాలయ వ్యవస్థలోకి చక్కగా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చి ప్రజలందరినీ కూడా భగవంతుని అర్చించటానికి కావలసినటువంటి అర్హతను కల్పించి, అంతేకాదు ఆలయ ప్రవేశం కూడా చేయించినటువంటి సంఘ సంస్కర్త భగవద్ రామానుజాచార్యుల వారు. అందుకని ఈయన్ని డెమోక్రాట్ అన్నాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అటువంటి అద్భుతమైనటువంటి భగవద్ రామానుజాచార్యుల వారి అవతార విశేషాలలో విశిష్టాద్వైత సౌధాన్ని నిర్మించినటువంటి ఈయన అందించినటువంటి సంస్కృత భూయిష్టమైనటువంటి గ్రంథాలలో మనకి ముఖ్యంగా వేదాంత సారహ, వేదాంత దీపహ, వేదార్థ సంగ్రహ, ఈ గ్రంథాలన్నీ కూడా వేదముల యందు ఉన్న మంత్రములకు సంక్షిప్త సుందరమైనటువంటి సంస్కృత భాషలో సులభ రీతిలో మనకు అందించారు ఈయన. ఇవి కాకుండా భక్తి మార్గాన్ని ఈయన ప్రవేశపెట్టారు. శంకరుల వారు మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని అన్నారు. ఆయన చక్కటి ఒక సూత్రం అన్నమాట ఇది. శంకరుల వారే స్వయంగా చెప్పింది. అయితే భక్తి అంటే ఏమిటయ్యా అని అంటే ఆయన దానికి కూడా నిర్వచనం చెప్పారు అక్కడ. ఏమిటి భక్తి అంటే? స్వస్వరూపానుసంధానం భక్తి ఇత్యభిధీయతి అని. అంటే జీవుడు తన స్వరూపాన్ని తాను అనుసంధానం చేయటం భక్తి. స్వం అంటే ఏంటి? బ్రహ్మ. ఆత్మస్వరూపాన్ని తాను తెలుసుకోవటమే, తాను ఈ సమస్తమైన సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు, దీన్ని రక్షించేవాడు,
దీన్ని మళ్ళీ తనలో లయింపజేసుకునేటువంటి వాడు అయినటువంటి పరమాత్మ, అంటే కారణభూతుడైన పరమాత్మ తానే అని తెలుసుకుని ఆ పరమాత్మతో అనుసంధానం చేసుకోవటం ముందే అది భక్తి. అయితే ఆ భక్తి విషయంలో శంకరుల వారు జ్ఞానం వల్ల ముక్తి కలుగుతుంది అంటే ఈయన భక్తి వల్ల ముక్తి కలుగుతుంది అన్నాడు.